రాయి కాటి యాకన్నా వరం జగ్గ దేవన్న అరకదున్న ఎంకన్నా లీడర్ అంటే ఒక్కటేర మన కాటాసినన్న ఇంత మంచి నాయకుడు దునియా మీద లేడన్నా కాంగ్రెస్ జెండా ఎగరాలే ఊరంతా సీనన్నకి జై కొట్టాలే మనమంతా సోనియా సల్లగా ఉండాలే ఇంకింత ప్రజలు 10 కాలాలు పచ్చగా ఉండాలే సీనన్నకి మన ఓట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించాలి అన్నం పెట్టే రైతు రాజు కావాలి అందుకోసమే సీనన్నను గెలిపించుకోవాలి నమ్మిన సిద్ధాంతం కై నడుము గట్టినాడు జనం కొరకు ఎన్నికల బరిలో నిలిచిండురో ఓటమి ఎరగని బంగారు బాటలు వేసిండురో ఓటరు మదిలో కోవెల గంటై మోగిండురో బానిస జీవితాల సంకెళ్లను పగులగొట్టి తోపిడి దొంగలపై తుది సమరం మొదలుపెట్టి అనునిత్యం మనకై ఆలోచన చేస్తాడు నిద్రాహారాలను మరిచి సేవ చేస్తాడు ప్రభుత్వ నిధులన్నీ పేద ప్రజలకి దక్కాలనని అసెంబ్లీకి పంపుతాము చలో చలో కాంగ్రెస్ జెండా ఎగరాలే ఊరంతా సీనన్నకి జై కొట్టాలే మనమంతా సోనియా సల్లగా ఉండాలే ఇంకింత ప్రజలు 10 కాలాలు పచ్చగా ఉండాలే సీనన్నకి మన ఓట్లు వేయాలి కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించాలి అన్నం పెట్టే రైతు రాజు కావాలి అందుకోసమే సీనన్నను గెలిపించుకోవాలి ఎంత ఇబ్బందుల పాలు చేసిండు నా కుటుంబాన్ని జైలు పాలు చేసిండు నన్ను నా ఎంబడి తిరిగిన వాళ్ళని కూడా జైలుకి పంపించే పరిస్థితి మీరందరూ కూడా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది నా పరిస్థితి చూసి కూడా అయినా నేను ధైర్యం పోకుండా ఎమ్మెల్సీ గారి మాట విని సరే అంత పెద్ద మనిషి చెప్తున్నాడు కదా నాకు ఇష్టం లేకున్నా అంత పెద్ద మనిషి చెప్తున్నాడు కదా అని చెప్పేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేరడం జరిగింది అయినా అక్కడ చేరినా కానీ నాకు మనస్ఫూర్తి లేదు ఎప్పుడు ఒకసారి పోవడం రావడం తప్ప నేను ఎప్పుడు కూడా ఆ పార్టీకి ఎప్పుడు కూడా పనిచేయలేదు కాబట్టి ఇప్పుడు నాకున్నటువంటి ప్రచార రథంలో ఉన్న నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అట్లాగే నేను కూడా నా కుటుంబ సభ్యులు ఉన్నారండి నా సొంత గుడికి నా సొంత ఇంటికి వెళ్ళినంత ఆనందంగా ఉంది ఇప్పుడు మేము ఇన్ని రోజులు ఒక అడవిలో పక్షిలాగా నా సొంత వాళ్ళు ఎవరు లేకుండా ఒక అడవిలో పక్షిలాగా ఉన్నాను ఇప్పుడు నేను ఈ కండువా వేసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తెలుగుదేశం పార్టీ లెక్కన సమానం ఉంది కాబట్టి నా సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉంది ఇది మీరు గమనించాలని చెప్పి నా చెల్లెళ్లకు నా అక్కలకు నా తమ్ముళ్లకు ఎందుకు పార్టీ మారింది అని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు నేను మీకు సమాధానం చెప్పినా నా కష్టాలు కూడా మీకు తెలుసు నేను ఎంత కష్టపడ్డాను నా కష్టాలు కూడా మీకు తెలుసు తాళాలు విరగొట్టి నా పరిస్థితి కూడా పోలీసులను పెట్టి నా ఇంటి తాళాలు కూడా విరగొట్టి మీకు తెలుసు కాబట్టి నేను ఈ మంచి నిర్ణయం ఇప్పుడు ఏంటంటే రాముడికి రావణాసురుడికి మధ్య జరుగుతున్న యుద్ధము రాముడు లాంటి మన తమ్ముడిని గెలిపించుకుందామా లేకుంటే దౌర్జన్యంగా చేసే దొంగలను గెలిపించుకుందామా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇప్పుడే మొన్ననే జరిగిన విషయం మీ ముందే జరిగిన విషయం మేము అది చేస్తున్నాం గుండు కడుతున్నాం గోపురాలు కడుతున్నాం అని చెప్తున్నారు ఆ చెరువు అంతా అమ్ముకొని చెరువులో మట్టి అమ్ముకొని గుండు కట్టడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా సొంత డబ్బులు పెట్టడం లేదు అట్లాగే బొందలగడ్డ విషయం చూసిండ్రు నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఒక పెన్షన్ కూడా ముట్టలేదు సర్పంచ్ పేడ్ అయిపోయిన తర్వాత బొందలగడ్డని అమ్ముకోవడం జరిగింది మీరు ప్రత్యక్షంగా చూసిండ్రు కాబట్టి అలాంటి దొంగలకే ఓటు వేద్దామా మన రాముడు లాంటి తమ్ముడికి ఓటు వేసి గెలిపిద్దామా మీరే ఆలోచించండి ఈ అశేష జనవాహిని చూసినప్పుడే అక్కడ మహిపాల్ రెడ్డికి గుండెలు అదిరినాయి నాకు గుండెలు చెప్తా ఉన్నా ఇంకొక విషయం బిడ్డ మా భద్రకాళి బయటికి వెళ్ళింది మీ నరకాసుర కూడా 7వ తారీఖున జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నా
ఈ రోజు దండగూడానికి వచ్చి మా అన్నలను తమ్ములను భయప్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు. మాకు సంస్కారం ఉంది, అందుకని మేము ఓట్లను సంస్కారంగా అడుగుతున్నాం. మేము చేయబోయే పని గురించి చెప్పి అడుగుతా ఉన్నాం. మేము చేసిన అభివృద్ధిని చెప్పి అడుగుతా ఉన్నాం. నువ్వు మా పొట్టలు కొట్టి, మా అక్క జిల్లాల పొట్టలు కొట్టి, మా తమ్ముళ్ళ ఉద్యోగాలు లాక్కొని, వాళ్ళ పొలాలు కబ్జా పెట్టి, మాకు రావాల్సిన పైసలు తిని, ఆ పైసలన్నీ పోగేసుకొని, మా పైసలు పంచుకుంటా నేను గతం పై నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. కనీసం గన్నగూడెం గ్రామంలో ఇళ్లపై పెంచిపోతున్న హై టెన్షన్ లైన్ 4.5 సంవత్సరాల్లో నీకు చాతగాలేదు సన్నాసి. నువ్వు రోజు వచ్చి డబ్బు ఉంటే ఆ డబ్బు కడుతుంది ఈ రోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటు వేసి చోటను రక్తంగా రాచి నీకు ఓటేసి నేను గెలిపించిన విషయం గుర్తుపెట్టుకో. ఈ ముందుసారి నువ్వు ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు నువ్వు నీ ఆస్తి అంతా తాకట్టు పెట్టిన విషయం ఏ ఎన్ని వేల కోట్లు ఎట్లా ప్రభుత్వం సంపాదించిన నువ్వు ఈ రోజు ఈ పటాంచెల బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నా. ఈ రోజు ఎంత మంది బండ్లగూడలో ఇల్లు కట్టించినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2 డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టుకోనికే నీకు క్యాంప్ ఆఫీస్ దానికి 3 నెలల్లో ఇల్లు కట్టుకోనికి వస్తుంది నీకు 2 కోట్లతోటి. నా అక్కలకు అమ్మలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే నీకు చేత కాలేని సంగతి ఈ రోజు వీళ్ళు గుర్తించారని చెప్పి అడుగుతా ఉన్నా. నా తమ్ముళ్ళు ఉద్యోగాలు లేక, తల్లిదండ్రులకు మోహం చూపించుకోలేక, కాలనీల్లో కానీ ఊర్లో కానీ అవనావనం పాలై అర్థమైన చాకరీ చేస్తున్నారు బయటకు పోయి. ఈ అవసరం ఒక మంచి ఎమ్మెల్యే ఉంటే అది వస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం తాగనిక నీళ్ళు 4.5 సంవత్సరాల ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికి ధైర్యం ఉంటే, మీకు కనుక సేవ చేసే గుణం ఉంటే, 4.5 సంవత్సరాలల్లా నా ఎంతమంది అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముల్లో పిలిచి పైసలు ఇచ్చిన ఇట్లా చీరలు వచ్చినట్టు నిన్న ఈ రోజు పైసలు కట్టుకొని మొత్తం బళ్ళు కూడా మీరు పంపా ఉన్నారు. 4.5 సంవత్సరాల నుంచి నీ పుట్టెక్కడ పోయిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇన్ని రోజులు నా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ఇల్లు ఎంత కష్టపడ్డారని ఒక్క రోజన్నా ఆలోచించినామా అని చెప్తా ఉన్నా. అమ్మా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా తమ్ముళ్ళారా. ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళ కళ్ళు అమలు చేస్తారు. గతంలో నేను ఒక అంశాన్ని గుర్తు చేస్తా. జయమ్మ గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ అనుచరులు కానీ కేసు పెట్టిన రోజు రాత్రి వాళ్ళు అనుభవించిన క్షోభ, వాళ్ళ వెనకాల నుండి చూసిన కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఆ కష్టం మనకొస్తే ఎట్లుంటుందని ఎదుటోని కష్టం చూస్తేనే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. జైలు కాడికి పోయి జైల్లో ఎక్కడికి పంపిస్తుంటే ఏడ్చిన మాటలు ఎవరు జయమ్మ గారు ఒక గంటగా అతను మనిషి లేదు. మన కుటుంబ సభ్యుడు జైల్లో కూడా పోతుంటే ఎట్లుంటదమ్మా? ఎవరో పోతుంటేనే బాధ అనిపిస్తుంది. అన్యాయంగా ఆమె హక్కు ఒక సర్పంచ్ గా మీరు ఇచ్చిన బాధ్యత, దాన్ని నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే అడ్డుకొని ఆమెను అన్యాయంగా కేసులు పెట్టి అక్కడి నుంచి జైలుకు పంపించి జైల్లో ఉండొచ్చిన మీ అందరి కోసం ఆ విషయాన్ని మర్చిపోతామని చెప్తా ఉన్నా నేను. 4.5 సంవత్సరాల ఏ సర్పంచ్ను, ఏ ఎంపీటీసీని, ఏ జెడ్పీటీని ఎవరిని పనిచేయలేను. నీ ఎంపీటీనే పనిచేయాలి, నీ మనుషులే పనిచేయాలి, దోసుక తినాలి. ఆ పైసలాన్ని ఎవరి ఈ బండ్లగూడెం పెట్టాలి. ఆ కట్టిన పంచనాలు కావచ్చు, కొన్న పొలం కావచ్చు, ప్రతి ఒక్కటి మీ పైసలే కట్టిస్తాం. రేపు అధికారంలోకి వస్తాం, కట్టిస్తాం. ఈ రోజు బండ్లగూడెం ప్రజలు చెప్తా ఉన్నా, వ్యక్తులందరూ అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెలందరూ కూడా ఓటు ఆయుధం. ఆ ఆయుధాంతో మనం కొట్టాలి. వాళ్ళు చేస్తున్నట్టు రౌడిజం మనం చేయం. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం. రేపు మేము గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి కనీసం తాగడానికి నీళ్లు, ఉండడానికి ఇల్లు, ఇవి ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ప్రజల్లోకి వచ్చినాం. కొన్ని సంవత్సరాల నుంచి మన సపన్న గారు కావచ్చు, శంకరన్న గారు కావచ్చు, ఇక్కడ వేదిక పైన జయమ్మ గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ కష్ట సుఖాలలో భాగం పంచుకున్నాం. మీరు దుఃఖం వస్తే ఏడ్చినాం, సంతోషం వస్తే నవ్వినాం. భవిష్యత్తులో కూడా మీ ప్రతి కష్టాల్లో, ప్రతి సుఖంలో మేము అండగా ఉంటాం. ఈ కబ్జా కోరుల నుంచి విముక్తి కావాలన్నా, నా తమ్ముళ్ళకు ఉద్యోగాలు కావాలన్నా, నా అమ్మలకు ఇల్లు కావాలన్నా, ఇల్లు ఆడుకోవడానికి నీళ్లు కావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వాన్ని బలపరచండి. కాట శ్రీనివాస్ గౌడ్ గారిని గుర్తుగా ఓటేసి గెలిపించండి. మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, భద్రకాళి దిగింది. ఆ భద్రకాళిని దహనం దాకా ఈ బండ్లగూడెంలో నిద్రపోయి నేను దహన కార్యక్రమం జరిగినంతనే ఈ రోజు బండ్లగూడెంలో సంబరాలు జరుగుతాయని చెప్తా ఉన్నా. మరి ఈ రోజు నా గురించి మరి నన్ను ఆశీర్వదించడానికి మరి ఇంతమంది రైళ్ల సంఖ్యలో ఈ రోజు
మరి పల్లెగూడలో ఇంత గొప్పగా ఘనంగా స్వాగతించారంటే మరి జీవితంలో నేను ఒక ఘన స్వాగతాన్ని నేను ఎప్పుడు కూడా మరవలేను అని చెప్పి మరి ఒక ప్రపంచం చూస్తా ఉంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో నాయకుల గుండెల్లో కార్యకర్త గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి ఈరోజు. ఖచ్చితంగా పటాన్చేరు నియోజకవర్గంలో జరగబోయే ఎలక్షన్లలో 50,000 పైచలకు మెజార్టీతో ఇంకా మన విజయం ఖాయమైంది. ఇంకా మెజార్టీ గురించి మనం పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పటాన్చేరులో ఈ మహాకుటమి చెండ పాతపోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మహిళలు మా అమ్మ అక్క చెల్లెలందరూ కూడా ఇంత రాత్రి అయినా మరి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిరంటే అమ్మా మీ నిజంగా మీ అందరూ రుణం తీసుకుంటాను తల్లి, తప్పకుండా మీ అందరూ రుణపడి ఉంటాను తల్లి, జీవితాంతం నేను బతుకున్న రోజు బతుకున్నా నేను రుణం తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ రోజు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి గతం ఒకసారి ఎవరైనా కానీ గతం మర్చిపోకూడదు. గతం మర్చిపోయిన వాడికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉండదు. మరి గతం గుర్తు చేసుకుంటే మరి ఆ రోజు తెలంగాణలో మరి తెలంగాణ గురించి ఎవరు పోరాడితే తెలంగాణ వచ్చిందని ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఈ రోజు ఇలాంటి యువకులందరూ కూడా మరి ఇలాంటి తల్లుల పిల్లలు మరి 1,200 మంది బలిదానాలు అయితే రాని తెలంగాణలో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తే కానీ రానటువంటి తెలంగాణలో మరి ఈ రోజు ఎవరి పుణ్యాన తెలంగాణ వచ్చింది, ఇది ఎవరు ఏలుతున్నారు తెలంగాణలో అని ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరి పాలైంది తెలంగాణ, ఎవరు ఎదుగుతున్నారు ఈ తెలంగాణలో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి సోదరులు. మరి ఈరోజు వచ్చిన తెలంగాణలో త్యాగాల మీద కుర్చీ వేసుకొని కూర్చొని అధికారాలు దగ్గర పెట్టుకొని ఇష్టానుసారంగా సర్పంచ్ను లెక్క పెట్టేది లేదు, ఎంపీటీసీలను లెక్క పెట్టేది లేదు, జెడ్పీటీసీలను లెక్క పెట్టేది లేదు, వార్డు మెంబర్లు అంతకన్నా లెక్క పెట్టేది లేదు. ఈ రోజు అధికారాన్ని అహంకారం ఉండి మీ ఇష్టానుసారంగా కేసులు పెట్టుకుంటా, మీ పార్టీలో చేరకపోతే మీ ఇష్టానుసారంగా మీరు వాళ్ళని దౌర్జన్యం చేసుకుంటా ఈ రోజు 4.5 సంవత్సరాలలో మీరు ఏం చేసిరంటే నాయకులను బెదిరించి కార్యకర్తలను అదిరించి మీరు ఈ రోజు వాళ్ళని పార్టీలలో తీసుకుంటా ఈ రోజు పార్టీలో జాయిన్ కాకపోతే వాళ్ళ పదవులు తీసేస్తా ఉంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇలాంటి చాలా సందర్భాలు జరిగినాయి. మరి ఎనిమిదిలో ఒక సర్పంచ్ వీళ్ళ బాధకి ఆత్మహత్య చేసుకొని గుండెతో చనిపోయిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జయమ్మ పరిస్థితి జైలు దాకపోయినటువంటి పరిస్థితి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ నా పరిస్థితి నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి నా మీద కూడా కేసులు పెట్టాను పరిస్థితి చెప్తా ఉన్నా. బిడ్డ మేమందరం కూడా మా కూటమిగా ఈ సర్పంచ్లం, ఎంపీటీసీలం, జెడ్పీటీసీలం అందరూ కూడా వార్డు మెంబర్లు మూకముడిగా ప్రజలతో పాటు రేపు నేను పొందబెట్టబోతున్నామని చెప్పి సందర్భంగా ఈ రోజు నీ అధికారం ఎన్ని రోజులు ఉంటుందని ఈ 5 సంవత్సరాల అధికారాన్ని ఖచ్చితంగా ఇప్పుడు చెప్తా ఉన్నాం. కుర్చీకి కుర్చీ లెక్క కుర్చీకి కుర్చీ ఉంచుకుంటాం, సమస్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధికి విలువ లేకపోతే ప్రజలకేం విలువ ఉంటుందని చెప్పి అడుగుతా ఉంటుంది. ఈరోజు మీరు గెలిపించినటువంటి మాకైనా వాళ్ళకైనా ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఓటేసింది మీరు. ప్రజాస్వామ్యాలకు ఓటేసినటువంటి వాళ్ళకి విలువలు లేకపోతే ప్రజలకు ఎక్కడ విలువలు ఉంటాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా తల్లి. ఈరోజు ఇంత అహంకారం అవసరం అంటున్నా తల్లి. పదవులు ఎవరికి శాశ్వతమని అడుగుతా ఉన్నా తల్లి. ఎల్లప్పుడు మన దగ్గరనే పదవులు ఉంటాయని అడుగుతా ఉన్నా తల్లి. పదవులు ఉన్నా లేకున్నా ఒకటే లాగా ఉండాలి. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ విలువలతో కూరుకున్న రాజకీయం చేయాలి. రేపు పొద్దుగాల పదవులు లేకున్నా అయ్యో పోతుంటే వాళ్ళందరూ పలకరించే పరిస్థితి ఉండాలి. మనం చేస్తే ఒక 5 సంవత్సరాలు మనం పనిచేస్తే జీవితాంతం మనం గుర్తుపెట్టుకున్నాము ప్రజలు. ఆ విధంగా మనం పరిపాలించాలని చెప్పి చేస్తా ఉన్నా. ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో మిమ్మల్ని ఎప్పుడైనా ఓటాలన్నా ఈ ప్రజాస్వామ్యం నుంచి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదు. ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నికల గురించి ఎప్పుడైనా చూసినారా? ఎప్పుడైనా ఎన్నికల గురించి ఎప్పుడు కూడా ప్రజలు వెయిట్ చేయలేదు. కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు మనం ఎలా ఓడదామా, ఎప్పుడు ఓట్లేసి వీళ్ళని పొందవేద్దామని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఇంత అహంకారమైన పూరితమైన వ్యక్తికి మరి ఏమి పని చేయలేని వ్యక్తిని మనం మళ్ళీ ఒకసారి ఎన్నుకుంటామా అని చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం తల్లి. మరి ఈ రోజు ఈ ప్రాంతంలో నేను మొన్న ఒక రోజు గృహప్రవేశానికి వచ్చిన మరి అది నాకు మా అమ్మలందరూ కూడా కలిసి నాకు చెప్తా ఉన్నారు.
అన్న 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి అన్న, కనీసం ఒక గంట సేపు వస్తున్నాయి అన్న. 15 రోజుల నీళ్ళు ఒక గంట సేపు వస్తే మేమందరం కూడా ఏం చేయాలని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. సరిపోతాయన్నా నన్ను ప్రశ్నించిరమ్మా. ఇదంతా కూడా వాస్తవమేనా తల్లి? మరి కనీసం నీళ్లు కూడా ఇప్పే చేతగలటువంటి వ్యక్తులు మరొకసారి ఆశీర్వదించి మన గడిలలో తిరుగుతున్నారంటే మనం ఏ విధంగా మనం మీద ఆశీర్వదిద్దామని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఈరోజు రుణాలు ఇస్తా అని చెప్పారు, 100 పడకల హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పి నియోజకవర్గంలో మండలంలో 30 పడకల హాస్పిటల్ కట్టిస్తాను, యువకుల గురించి మినీ స్టేడియం కట్టిస్తా అని చెప్పారు, మరి పొల్యూషన్ మొత్తం కూడా తగ్గిస్తా అని చెప్పారు. ఈ రోజు ఇవన్నీ ఏమన్నా ఒకటి అన్నా అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరికన్నా ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ వచ్చింది అతను ఏ పేదవాడికైనా డబుల్ బెడ్రూమ్, ఏ యువకుడికైనా కనీసం ఇంటికి ఒక ఉద్యోగానికైనా ఉన్నటువంటి 2 సంవత్సరాలు తీసుకున్నది ఈ వ్యక్తికి మరి ఈ రోజు ఎందుకు ఓట్లేయాలి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజు కేవలం ఆయన ఒక ప్రభుత్వం చాటు ఎమ్మెల్యే కాబట్టి ఈరోజు ఆయన నడిపించుకోగలుగుతా ఉన్నాడు. ఈరోజు ఎందుకో 2.5 సంవత్సరానికి ఎందుకు శిక్ష పడింది? ఈరోజు కంపెనీలలో దోసుకుంటే కదా, కంపెనీలలో పోయి నువ్వు ఈరోజు బెదిరిస్తే కదా, కంపెనీలు యాజమాన్యాలు బతకనియో, రియల్టర్లను బతకనియో, ప్రజలను బతకనియో, ప్రజాప్రతినిధులను బతకనియో, ఈరోజు నువ్వు ఎవరైనా బతకనిచ్చినావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు ఏ ఒక్కరిని బతకనియకుండా మరొకసారి నీకు అవకాశం ఇస్తే ఈ పటాన్చేరి నువ్వు ఏం చేస్తావు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు నిన్ను. కాబట్టి మనందరం కూడా మన భావితరాల తల్లి, మన పిల్లల భవిష్యత్ తల్లి, మనందరూ భవిష్యత్ బాగుండాలంటే మరి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా రేపటి గురించి ఆలోచన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అమ్మా మేమందరం కూడా ఈ రోజు మేము ముందరికి వచ్చి మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు మేము ఇచ్చినటువంటి మాట మీద ఈ రోజు మీరు ఏ విధంగా అయితే మాకు స్వాగతం పలికి మాకు ఏదైతే ఈ పనులు జరగలేవు ఆయనకు మేము ఏదలుచుకోలేము అన్న నేను ఆశీర్వదిస్తామని చెప్పి మీరు ఇంత గొప్పగా నిలబడి ఎంత విశ్వాసంతో మీద చెప్తున్నారో అంతే విశ్వాసంతో మేము పని కూడా చేస్తామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట్లాడకి మేము ముందుకు వచ్చి అడిగినప్పుడు ఈ పరిస్థితి మేము రాణించుకొని వేరేవాడికి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరుల అమ్మా మీకు తెలుసు, మా కుటుంబం తెలుసు, మా తండ్రి గారు తెలుసు, మరి న్యాయం ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా మరి సపన్ దేవ్ గారు ఉన్నారు, శంకర్ యాదవ్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మరి శ్రీకాంత్ గౌడ్ గారు ఉన్నారు, మరి పెద్దలు కనక సత్యనారాయణ గారు ఉన్నారు, మరి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి జయమ్మ ఉన్నది, వార్డు మెంబర్లు ఉన్నారు. వీరందరినీ మరి ఖచ్చితంగా తీసుకొని ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.